పల్లెల్లో పంచాయతీ పోరు ఊపందుకుంది. మొత్తం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ నియోజకవర్గం కనగల్ మండల కేంద్రంలో ఉన్నాం. కనగల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కనగల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉండి కూడా చూడొచ్చు. మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింగ్ మురళీధర్ అంతా కూడా గడప గడపకు వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అభివృద్ధి కావాలంటే అధికార పార్టీకి ఓటు వేయండి, అభివృద్ధి ఏంటో చేసి చూపుతానని కూడా ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3000 పైగా కూడా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం కనగల్ మండల కేంద్రంలో చూస్తున్నాం. మొత్తం మహిళలు అదేవిధంగా వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదెంతో ప్రెస్టేజ్ ఇష్యూగా, ఎందుకంటే ఆయనకు ముందుగా కనగల్ తిప్పర్తి 2 మండల కేంద్రాలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మనతో మాట్లాడానికి సర్పంచ్ అభ్యర్థి నర్సింగ్ మురళీధర్ ఉన్నారు. చెప్పండి, మీరంతా కూడా గడప గడపకు వెళ్తున్నారు, ప్రజలకు ఏం చేస్తా అని చెప్తున్నారు? మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారు ఈ ఊరికి? నేను ఊరిని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకొని సర్పంచ్ అభ్యర్థిగా కనగల్ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ముందుగా నా గ్రామ ప్రజలకు మరియు ఓటర్ మహాశయులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు మద్దతు ఇచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినందుకు. అలాగే నేను మునుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళాలి. మా ఊరిలో యువతకు ఉపాధి లేదు, ఇక్కడ ఒక కంపెనీ ఏదన్నా తీసుకురావాలన్నదే నా ఒక ప్రధాన లక్ష్యము. అలాగే మా హాస్పిటల్ని అది మండలంలోని పెద్ద హాస్పిటల్గా దాన్ని అవసరమైతే 50 పడకల 100 పడకల ఎంత సాధ్యమైతే అంతవరకు దాన్ని డెవలప్ చేయాలి. స్కూల్ని కూడా దాన్ని ఇక్కడ రెసిడెన్షియల్గా ఉండేటట్టుగా తయారు చేయాలి. రోడ్లు, డ్రైనేజీలు, మా వాగు చాలా ప్రసిద్ధమైంది, దాన్ని మినీ ట్యాంక్ బండ్ చేయడమే నా లక్ష్యము. పక్కనే రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, దాన్ని ప్రసిద్ధిగా శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగేటట్టు చేసి దాన్ని తీరుతానని సవినయంగా నేను మనవి చేస్తాను. చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడడం జరిగింది. సర్పంచ్ అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నమ్మకంతో గ్రామస్తులంతా కూడా మాట్లాడుకుని ఏకదాటి మీదుగా ఒకే అభ్యర్థిని నిలబడండి అని కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్తారు మీకు సహకరించిన వారందరికీ? వీరందరూ నేను మా అన్నగారు ఇక్కడ జడ్పీటీసీగా గత 20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు. వారితో పాటు నేను వారు చేసిన ప్రతి పనిలో నా పార్టిసిపేషన్ ఉంది. అలాగే నేను పెద్దల అందరినీ కలుపుకొని ముందుకు పోవడం జరిగింది. వారందరూ ఆశించి నన్ను వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి, మురళి నువ్వు ఉండు, నీవు ఈ ఊరికి నీ సేవలు అందించాలని చెప్పి నన్ను బరిలో ఉంచడం జరిగింది. కావున అందరూ నన్ను ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా ఘన విజయాన్ని ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ కూడా ఉన్నాడు. చెప్పండి, వాళ్ళంతా కూడా గ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది గ్రామంలో పరిస్థితి? మరి మన కనగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల భాగంగా మరి మీరు అడిగినట్టు మరి మంత్రి గారు కూడా మాతోటి మాట్లాడడం జరిగింది. ఈ గ్రామ అభివృద్ధికి మీరు ఒక అభ్యర్థిని పెట్టుకొని మీరు గెలిపించండి, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ గ్రామానికి ఏమేమి వనరులు కావాలన్నా, ఎలాంటి బడ్జెట్ కావాలన్నా నా బాధ్యత మీ అభివృద్ధి ముందుకు తీసుకుపోతా, నన్ను నమ్మండి అనటం వల్ల మేము పోటీపడ్డ అభ్యర్థులు 7 పోటీ పడితే కూడా అందరూ డ్రాప్ అయ్యి ఒక మురళీధర్ని ఎన్నుకోవటం జరిగింది. మేము అందరం చాలా కష్టపడి మరి మురళీ గారిని అత్యధిక మెజార్టీతో పిలుచుకొని మన మంత్రి గారి మాట ఏమాత్రం కూడా మేము వెనకడుగు వేయకుండా మంత్రి గారి మాట నిలబెట్టి అత్యధిక మెజార్టీ తెలుసుకొని మా గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతామని. అదేవిధంగా మాజీ సర్పంచ్ ఉన్నాడు. చెప్పండి, మీరు గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎన్నిక కాబోతున్న నిలబడినటువంటి అభ్యర్థికి మద్దతు ఇస్తూ కూడా గ్రామాన తిరుగుతున్నారు. మీరు గతంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి ఏంటి అంటూ చెప్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి? బిగ్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు, తర్వాత మా కనగల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. మరి గతంలో నేను ఎంపీటీసీగా సర్పంచ్గా ఈ గ్రామంలో సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి నిత్యం వారికి ఏ అవసరం ఉన్నా మేము నిత్యం వారికి వెంట ఉన్నాం. తర్వాత ఏంటంటే మేము అధికారంలో లేము, ఎంపీటీసీగా ఉన్నప్పుడు కానీ సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ కొంచెం అభివృద్ధిని కొంచెం వెనుకబాటులో ఉన్నది. కాకపోతే మేము స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేసినాం. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇప్పుడు ముందు చాలా అభివృద్ధి జరుగుతుంది. మాకు రైతులకు రోడ్లు కానీ, పొలాలకు వెళ్ళే రోడ్లు కానీ, మరియు గ్రామంలో మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా ఏదున్నా విద్యుత్ సమస్యలు కానీ, ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా అవి వెంకరెడ్డి సార్ ద్వారా మాకు
క్లియర్ అయితే. అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ ఉన్నారు. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు. ఇవాళ వారి సోదరుడే ఆ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. సోదరిని గెలిపించేందుకు మొత్తం కూడా కాంగ్రెస్ పెద్దల్ని ఏకతాటిగా మీదుగా తీసుకొని వచ్చి ముందుకు వెళ్తాం, గెలిపించండి, అభివృద్ధి చేసి చూపుతాం, గతంలో నేను సర్పంచ్గా జెడ్పీసీగా ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడ్డాం, మీ అభివృద్ధి చేస్తానని చెప్తారు. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ముందుగా కనగల్ గ్రామ పంచాయతీ ఓటర్ మహాశైలకు, అదేవిధంగా మీ యొక్క బిగ్ టీవీ ప్రేక్షక మహాశైలకు, కాంగ్రెస్ పార్టీ కనగల్ గ్రామ పంచాయతీకి సంబంధించిన పెద్దలందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకు, పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కనగల్ అనేది గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గంలో ఒక మండలం. అది కనగల్ మండలంలో కనగల్ గ్రామ పంచాయతీ మండల కేంద్రమైన గ్రామ పంచాయతీ. ఇది గత 20 సంవత్సరాల నుంచి మేము మా మాజీ సర్పంచ్ గారు కానీ, మా మాజీ కోఆప్షన్ సభ్యులు కానీ, మా మాజీ ఎంపీటీసీలు కానీ, మా మాజీ జెడ్పీటీసీలు కానీ, మా సర్పంచ్లు కానీ అందరూ ఇక్కడ ఏకతాటిగా ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కంచుకోటగా ఉన్న గ్రామము కనగల్ గ్రామం. అదే పరంపర అన్ని ఎలక్షన్లలో కొనసాగుతూ వస్తుంది. ఎక్కడ కూడా మా గ్రామంలో కాంగ్రెస్కు మైనస్ అనేది లేదు. ఇప్పటి వరకు అధికారంలో లేనప్పుడు కూడా బంపర్ మెజార్టీతో ఎంపీ ఓట్లకు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ ఎక్కడ మేము గతంలో వెంకటరెడ్డి గారు ఒకే ఒక సందర్భంలో ఓడిపోయింది, కానీ అప్పుడు కూడా మా గ్రామంలో ఏం మైనస్ లేదు. అప్పుడు కూడా మేము ప్లస్లోనే ఉన్నాం. కాకపోతే వివిధ కారణాల వలన వేరే గ్రామాల్లో కొంత వెనుకబడిన మాట వాస్తవం. దాని తదుపరి జరిగిన ఎంపీ ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీతో మా మండలం నుండి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ప్రస్తుత రఘువీరారెడ్డి గారికి కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామం కనగల్ మండల కేంద్రం, కనగల్ గ్రామం అందులో. మరి అదే సందర్భంగా ఇప్పుడు నేను తెలియజేయాల్సింది ఏంటి అంటే, గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కనగల్ గ్రామం అంటే ఎంతో ప్రేమ, ఎంతో అభిమానం. ఈ ఎలక్షన్లలో ఆయన ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా, సీఎం ప్రోగ్రాం ఉండి కూడా మొన్న ఈ ఊరికి వచ్చి మా ఊరి ఆడపడుచులని, అక్కా చెల్లెలని అందరినీ, అమ్మలక్కలందరినీ మందలిచ్చి వాళ్ళతో మాట్లాడి బాగోగులు తెలుసుకొని, మీరు ఏదైతే మురళీధర్ని మీ అందరు కలిసి పెద్దలందరూ కలిసి నిలబెట్టుకున్నారో వారిని మీరు గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రండి, మీ మండలంలో మీ గ్రామంలో ఏమేమి కార్యక్రమాలు ఇంకా మిగిలిపోయినాయో అవన్నీ చేపట్టడానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి సూచించి వెళ్ళడం జరిగింది. కాబట్టి నేను అందరిని ఒకటే కోరుతున్న, కనగల్ గ్రామ ప్రజలారా, ఓటర్ మహాశైలారా, గత 25-30 సంవత్సరాల నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ గ్రామంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా నేను కానీ, మా మాజీ సర్పంచ్లు కానీ, మేమంతా ఒక టీంలాగా ఉంటాం. మేమంతా ఇక్కడ ఒక 10 మందిమి ఒక టీంలాగా ఉండి గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, అది మాకు అధికారం ఉన్నా లేకపోయినా, మాకు పదవులు ఉన్నా లేకపోయినా, వాళ్ళని కంటికి రెప్పలా ఒకరం కాకపోతే ఒకరం ఎవరో ఒకరం ఇక్కడ ఉండి వారిని కాపాడుకుంటూ 24 గంటలు మా గత సర్పంచ్ గారు కృష్ణయ్య గారు ఎంపీటీసీగా, ఆయన జెడ్పీటీసీగా నేను ఈ గ్రామానికి సేవలు అందించడం, గతంలో ఆయన వార్డు డైరెక్టర్గా చెరువుకు చైర్మన్గా ఈ ఊరికి సేవలు అందించడం మా జోడీ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా వారి ఈ ఎలక్షన్లలో కొంత వేరే పిల్లలకు సంబంధించిన ఇంటి సమస్యల ఇబ్బందుల, ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత వెనక ముందు ఉన్నది. కాబట్టి మేమేమి రాజకీయాలలో పోటీలు చేసి ఏమి సంపాదించుకుంది లేదు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాయి. సేవలే అందించడం, ఉదయం 6 గంటల నుంచి వచ్చి సాయంత్రం 8 గంటల వరకు సేవలు అందించే వ్యక్తి. అదే పరంపర ఇప్పుడు కూడా కొనసాగించి ఈ ఊరిని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. ముందుగా కనగల్లు గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలుపుతూ, ఏదైతే మేమందరం గ్రామంలో అందరం కూర్చొని యువ నాయకుడు అయితే గెలుస్తాడన్న లక్ష్యంతో, గ్రామాభివృద్ధి లక్ష్యంతో నర్సింగ్ మురళీధర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరం మాజీ ప్రజాప్రతినిధులం, గ్రామ ప్రజలం అందరం కలిసి కూడా ఏకధాటిగా మేము అందరం ప్రచారం చేసుకుంటూ ఆయనను గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. గతంలో కూడా నేను 2 సార్లు కోఆప్షన్ మెంబర్గా ఉండి మన జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కానీ, కృష్ణయ్య గారు కానీ అందరం కలిసి అభివృద్ధి కొరకు పాటుపడడం జరిగింది. అలాగే అందరం కలిసిమెలిసి కూడా అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో మనం చేయడం జరిగింది.
గత 2 సంవత్సరాల నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు కూడా మేము గ్రామ సర్పంచ్ను గెలిపించుకుంటే కనగల్ అభివృద్ధి జరుగుతుందన్న లక్ష్యంతో మన మంత్రి గారు చెప్పిన దానికి అధిక నిధులు కేటాయిస్తానని చెప్పడంతో మేమందరం ఏకతాటిగా అందరం కలిసిమెలిసి గెలిపించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడతామని మనవి చేస్తున్నాను. రైట్, చూడొచ్చు మొత్తం కూడా మాజీ ప్రజాప్రతినిధులు అంతా కూడా గ్రామస్తులు మొత్తం ప్రతి ఒక్కరు కూడా అంతా కూడా ఆ దగ్గరుండి కూడా ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ని గెలిపించుకొని వచ్చినట్లయితే ఈ గ్రామాన్ని మండలాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. చూడొచ్చు మహిళలంతా కూడా వారి యొక్క గుర్తులతో వార్డు మెంబర్లంతా ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 3 రోజుల మాత్రమే సమయం ఉంది. మొత్తం కూడా బయట ఉన్నటువంటి ఓటర్లని కలిసే పనిలో ఉన్నారు. ఏమాత్రం గతంలో సర్పంచ్ ఎన్నికలు చాలాసార్లు చూసాం, కానీ సాదాసీదగా ప్రచారం జరిగేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా అన్ని గ్రామాలలో కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ తరహాలో కూడా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ప్రచార రథాలు, వాల్ పోస్టర్లు, డోర్ పోస్టర్లు, వాట్సాప్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా వనరులను ఉపయోగించుకుంటూ గతంలో ఎన్నికలకు భిన్నంగా కూడా కొనసాగుతుంది. పోటీ మాత్రం సర్పంచ్ ఎన్నికలకు కాదు, పార్టీలకు మొత్తం కూడా నువ్వా నీనా అనే రీతిలో కూడా గ్రామాల్లో స్థానిక పోరైతే కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.